అందరికీ ఎవడో అన్నాడు మీ తెలంగాణ పాలిటిక్స్లో ఏముంటుందా ఇంట్రెస్ట్ మా ఏపీ పాలిటిక్స్లో ఉన్నంత మజా మీ దగ్గర ఉండదురా అని చెప్పి ఎవడో అన్నాడు. వాడికి చెప్పండి మా పాలిటిక్స్ ముందు మీ పాలిటిక్స్ జూజుబీరా బాబు. ఇప్పుడు ఎలా ఉందంటే మామూలు ఇంట్రెస్టింగ్గా లేదనమాట. మన రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అలా మాట్లాడడం అల్లు అర్జున్ గురించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అయితే మామూలుగా చేయలేదనమాట. ప్రతి ఒక్కళ్ళు స్టేటస్తో నింపేశారు. ఇవాళ ట్విట్టర్లో ఫేస్బుక్లో మొత్తం కూడా అవే కనపడ్డాయి. కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? అది జరిగినటువంటి ఎగ్జాక్ట్లీ ఒక 3-4 అవర్స్లోనే అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ అరేంజ్ చేయటం. ప్రెస్ మీట్లో అయితే మన రేవంత్ రెడ్డి గారి మాటల్ని ఖండించడం అనమాట. ఇదైతే నెక్స్ట్ లెవెల్. సో మీకు ఇదంతా తెలియాలంటే ముందు ఇందాలో ఒక వీడియో చేసిన అనమాట, రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు అనేటటువంటిది. అదైతే చూడండి. అది చూడండి, ఇది చూడమాకంటే క్లారిటీ అయితే రాదు. మన అల్లు అర్జున్ అన్న కొన్ని విషయాలకైతే క్లారిటీ ఇచ్చిండు, కానీ చాలా విషయాలకైతే క్లారిటీ ఇవ్వలేదు. ఎక్కువ అయితే ఆయన ఇంగ్లీష్లో మాట్లాడేస్తాను అనమాట. ఏం మాట్లాడారు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా ఇప్పుడు మనం మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట శ్రీతేజ్ అయ్యుండొచ్చు, రేవతి కుటుంబాన్ని అయ్యుండొచ్చు, ఎందుకు కలవలేదు అల్లు అర్జున్ అని చెప్పి ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తూనే ఉన్నారు. ఆయనకి ఏం చెప్పిండంటే పవన్ కళ్యాణ్ గారు అభిమాని చనిపోయినప్పుడు, చిరంజీవి గారు అభిమాని చనిపోయినప్పుడు, ఎవరో బయట చనిపోయినప్పుడే నేను విజయవాడ దాకా వైజాగ్ దాకా వెళ్ళి మరీ కలిశాను. ఇప్పుడు ఎందుకు కలవను? ఖచ్చితంగా కలిసేవాన్నే, కానీ ఇప్పుడు నాకు కలవడానికి పర్మిషన్ అయితే లేదు. పోలీసులు అయితే పర్మిషన్ అయితే ఇవ్వలేదు. కానీ మన రేవంత్ రెడ్డి గారి మట్టుకి ఇప్పటిదాకా నువ్వు కలవలేదు అనేటటువంటి మాట మాట్లాడుతున్నారు. అదైతే నాకు చాలా బాధగా అనిపించింది అనేటటువంటిది తెలియజేసింది అనమాట. ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారనమాట, పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. ఆల్రెడీ మనకి లెటర్స్ కూడా కనపడ్డాయి అనమాట. సంధ్యా థియేటర్ ఏదైతే ఉందో పోలీసు వారికి రాసింది, పోలీసు వారు ఎవరైతే ఉన్నారో సంధ్యా థియేటర్కి రాసింది. ఈ విధంగా ఈ లెటర్స్లో అయితే క్లియర్ కట్గా కనపడింది. వీళ్ళు పర్మిషన్ అడిగారు, వీళ్ళు పర్మిషన్ ఇవ్వలేదని చెప్పి మనకు క్లారిటీగా కానొస్తుంది. కానీ ఇక్కడ మన రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిందంటే పర్మిషన్ లేకపోయినా కానీ హీరో హీరోయిన్ మన హీరో గారు అలా రావడం కరెక్ట్ కాదు అని చెప్పి మన రేవంత్ రెడ్డి గారు వాళ్ళ అసెంబ్లీలో తెలియజేశారు. దానికి కౌంటర్ ఇస్తూ నాకు పర్మిషన్ 100% ఉంది, నాకు పర్మిషన్ పోలీసులే ఇచ్చారు, నేను రోడ్డు మీద వస్తుంటే రోడ్డును వాళ్ళే క్లియర్ చేశారు, అదే నాకు పర్మిషన్ లేకపోతే సార్ మీకు పర్మిషన్ లేదు మీరు వెళ్ళిపోండి అనేటటువంటి మాట మాకు చెప్పలే, మాకు ఆ మాట చెప్పలేదు. అభిమానులందరూ మా కార్ని అయితే బ్లాక్ చేసేశారు. బ్లాక్ చేయడం వల్ల నేను ముందుకు వెళ్ళలేకపోతున్నా. ఆ టైంలో వాళ్ళంతా సార్ మరి లేసి ఒక్కసారి మీరు చెయ్యిపండి, ఎటోళ్ళు సర్దుకుంటారు, ఆ తర్వాత మేము రోడ్డు క్లియర్ చేస్తామని చెప్పి పోలీసులు తెలియజేయడం వల్ల నేనైతే అన్న చెప్పి ఆయనైతే తెలియజేస్తున్నాను అనమాట. సో నాకు ఇక్కడ పర్మిషన్ ఉంది, పర్మిషన్ లేదు అనేటటువంటి మాటలు మాట్లాడొద్దు అని చెప్పి ఈయన అల్లు అర్జున్ గారు అయితే తెలియజేయడం జరిగిందనమాట. ఇదైతే నెక్స్ట్ లెవెల్ అనమాట. సో రేవంత్ రెడ్డి గారేమో నువ్వు పర్మిషన్ లేకుండా వచ్చినావు అంటున్నారు, అల్లు అర్జున్ గారేమో నాకు 100% పర్మిషన్ ఉంది, పోలీసు వారే నాకు రోడ్డు క్లియర్ చేశారు, దారి చూపించారు అనేటటువంటిది తెలియజేస్తాను అనమాట. ఆ తర్వాత అండ్ మూవీ గురించి కూడా బాగానే మాట్లాడిండు. నేను థియేటర్లో చూస్తే తప్పేంది, ఇప్పుడు కాదు గత 20 సంవత్సరాలుగా థియేటర్లో సినిమా చూస్తూనే ఉన్నా, వేరే సినిమాలకు కూడా వెళ్ళా. ఎందుకంటే నేను 3 సంవత్సరాలుగా పడ్డటువంటి కష్టం, ఆ కష్టాన్ని నేను డైరెక్ట్గా చూడడానికి థియేటర్కి వెళ్తే తప్పు వచ్చిందా? సో నేను చాలాసార్లు వెళ్ళా, కానీ ఎప్పుడు ఎలాంటి ప్రమాదం అయితే జరగలేదు, ఇది ఒక్కసారి జరిగింది అనేటటువంటిది ఆయన అయితే తెలియజేసిన. అంటే ఏమంటుందంటే సినిమా వెళ్ళడం అనేది కంపల్సరీ అంటే ప్రతి దాన్ని సంధ్యా థియేటర్లో అయినా అంటే నేను పడ్డటువంటి 3 సంవత్సరాల కష్టాన్ని అదే చూస్తా, అది నా హక్కు, దాన్ని ఆపడానికి ఎవరు అనేటటువంటి మాట కూడా తెలియజేయడం జరిగిందనమాట. ఈ పదం కూడా చాలా మంది ఇదైపోతున్నారనమాట. సో ఇక్కడ మన అల్లు అర్జున్ గారు తెలియజేసింది ఏంటంటే నాకు ఇష్టమైతే నేను వస్తా, నేను ఎక్కడికైనా వస్తా అనేటటువంటిది తెలియజేసిండు. అండ్ మన రేవంత్ రెడ్డి గారి మాటల గురించి కూడా బాగా మాట్లాడిన అనమాట. ఆయన మాటలు ఏదైతే ఉందో నాకు చాలా బాధగా కలిగించాయి అనమాట. అంటే ఇప్పుడు ఆయన ఆ విధంగా మాట్లాడడం నేను తప్పు అని అన్నాను, నేను ఇప్పుడు ఏది మాట్లాడినా కానీ కాంట్రవర్సీ క్రియేట్ అయింది కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. ఆయన చెప్పిందంతా కూడా రైట్ కాదు, ఈ విధంగా నాకు పోలీసులు పర్మిషన్ ఇవ్వడం జరిగింది, ఈ విధంగా నేను ఇందుకే కలవలేదు అనేటటువంటి విషయాన్ని అయితే తెలియజేయడం జరిగింది అనమాట. ఇంకేం చెప్తానంటే జస్ట్ ఏ యాక్సిడెంట్, అదొక ప్రకృతి వైపరీత్యం మాత్రమే, అది నా తప్పు కాదు, ఎవరు తప్పు లేదు అనేటటువంటిది తెలుసుకోవాలనేటటువంటి మాట కూడా ఆయన అనడం జరిగింది అనమాట. అంటే యాక్సిడెంట్ ప్రకృతి వైపరీత్యం అంటాం కదా, ఇప్పుడు భూకంపాలైనా సునామీలైనా వస్తుంటాయి కదా, అదేవిధంగా ఇది ఒక ప్రకృతి వైపరీత్యం మాత్రమే అనేటటువంటిది తెలియజేసిండు. అండ్ నాకు వచ్చినటువంటి డౌట్స్ అయితే కొన్ని ఉన్నాయి అనమాట. మన అల్లు అర్జున్ గారు మొత్తం స్క్రిప్ట్ చదువుతున్నా అనమాట. ఇప్పుడు పోలీసు వాళ్ళు దారిచ్చారు అనేటటువంటిది కూడా చూసి చెప్తుంటూ, అండ్ పోలీసు వాళ్ళే నాకు పర్మిషన్ ఇచ్చారు అనేటటువంటిది ఈ విధంగా చెప్పడం అనమాట. అక్కడ జరిగిందంతా కూడా మన బాయ్ తన కళ్ళతో చూసిండు కదా, తన మైండ్లో ఉంటుంది కదా, మరి డైరెక్ట్గా చెప్పకుండా స్క్రిప్ట్ ఎందుకు చదువుతుండు అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు. అంటే తన లాయర్ గారు ఎవరైతే ఉన్నారో ఈ విధంగా స్క్రిప్ట్ అయితే రాసి ఇవ్వడం జరిగింది, అదే మన అల్లు అర్జున్ గారు చూసి చదువుతున్నారు అనేటటువంటి మాటలు కూడా పడుతున్నాయి. ఇంకోటి ఏంటంటే ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను అనమాట. అక్కడ చూసుకున్నట్లయితే మన తెలుగు స్టేట్స్లో జరుగుతుంది, మన తెలుగు సీఎం ఈ
విధంగా మాట్లాడిండు. మన రేవంత్ రెడ్డి గారు ఇంగ్లీష్లో చెప్పలేదు, ఆయన ఇంగ్లీష్లో చెప్పిండు, ఇండియా మొత్తం వినపడిందే, సో నేను కూడా ఇంగ్లీష్లో ఆన్సర్ ఇవ్వాలి, అప్పుడే ఇండియా మొత్తం తెలిసిద్ది అనేటటువంటిది ఏం లేదు. ఆయన తెలుగులో మాట్లాడిండు, తెలుగు ప్రజలకు మాత్రమే అర్థమైంది. ఈ తెలంగాణ ఆంధ్రలో మాత్రం ఇది సర్కిల్ అవుతుంది, కాబట్టి తెలుగులో మాట్లాడితే సరిపోద్ది, కానీ మధ్యలో ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడుతుండు అనేటటువంటిది అర్థం కావట్లేదు. ఇంకా నా క్యారెక్టర్ని బ్యాడ్ చేయొద్దు అనేటటువంటి మాటలు కూడా మాట్లాడింది అనమాట. అంటే ఇప్పుడు నేను ఏదో వాళ్ళని చంపేసినట్టు నా మీద అయితే నిందలేస్తున్నారు. ఈ విధంగా మాట్లాడడం ఏదైతే ఉందో నాకైతే చాలా బాధగా ఉంది అనేటటువంటిది తెలియజేసిండు. అండ్ రేవతి గారు అక్కడ చనిపోయారు అని తెలిసిన తర్వాత కూడా నేను రోడ్ షో చేశాను అనేటటువంటి నింద అయితే నా మీద వేశారు. నిజంగా ఆవిడ చనిపోయింది నాకు తెలియదు. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత తెల్లారి ఆవిడ చనిపోయింది అనేటటువంటిది తెలుసుకున్నాను. ఏమంటే బన్నీవాస్ గారికి ఫోన్ చేశాను, బన్నీవాస్ గారు ఏమంటే అక్కడికి వెళ్ళారు, ఏమేం కావాలి అనేటటువంటిది చూసుకున్నారు. శ్రీతేజ్ని అనుక్షణం పరిరక్షిస్తూనే ఉన్నా, ఈ విధంగా నా మీద ఫేక్ అలిగేషన్ లేదు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు సీఎం మాటలను అయితే మన అల్లు అర్జున్ కొట్టివేయడం జరిగిందనమాట. ఆ తర్వాత అల్లు అరవింద్ గారు కూడా మాట్లాడారనమాట. ఆయన ఏమంటుందంటే ఈ విధంగా తను ఎంతగానో ప్రేమించేటటువంటి తన అభిమాని చనిపోవటం అల్లు అర్జున్ అయితే కుదిపివేసింది. ఇండియా మొత్తం కూడా పుష్పకు సంబంధించినటువంటి సెలబ్రేషన్ జరుగుతుంది, 1500 కోట్లు కొట్టింది. కానీ నా కొడుకు మట్టికి అక్కడ గార్డెన్లో కోసే కూర్చుంటుండో, కోసే పైన ఉంటుండో, ఎక్కడికైనా వెళ్ళాలంటే నేను ఎక్కడికి వెళ్ళలేను అని చెప్పి మన అల్లు అరవింద్ గారు అయితే తెలియజేయడం జరిగిందనమాట. ఈ విధంగా రసవత్తంగా అయితే ప్రెస్ మీట్ అయితే జరిగింది ఫ్రెండ్స్. ప్రెస్ మీట్లో అల్లు అర్జున్ గారు మొదటి నుండి చివరి దాకా చెప్పినటువంటి ఒకే ఒక్క పాయింట్, అదేంటి అంటే రేవంత్ రెడ్డి గారి మాటల పట్ల నేను అసంతృప్తిగా ఉన్నాను, ఆ మాటల్ని నేను ఖండిస్తున్నాను అనేటటువంటిది తెలియజేసిండు. ఇది ఏదైతే ఉందో ఇది ప్రకృతి వైపరీత్యం, నేను కావాలనో ఇంకొకరు కావాలనో చేసింది కాదు అనేటటువంటిది తెలియజేసిండు. ఇంకేం చెప్తున్నాను అంటే, అండ్ చాలా క్వశ్చన్లు ఉన్నాయి అనమాట. అక్కడ మీడియా మిత్రులు చూసుకున్నట్లయితే సూపర్ క్వశ్చన్లు అడుగుతున్నారు, కానీ వాటికైతే ఆన్సర్ రాలేదనమాట. నేనే అక్కడ ఉంటే అడిగేటటువంటి క్వశ్చన్లు ఏంటంటే 25 లక్షలే ఇచ్చుడేంది అనేటటువంటిది నా మొట్టమొదటి క్వశ్చన్. చూసుకున్నట్లయితే మీ అభిమానం అంటున్నారు, మీకు చాలా ప్రాణం అంటున్నారు, సో కనీసం ₹1,00,00,000 అనౌన్స్ చేసిన కనీసం బాగుండేదనమాట. ఇంకోటి ఏంటంటే అక్కడికి వెళ్తే మళ్ళీ పోలీసులు చికాకైతే మళ్ళీ వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అండ్ హాస్పిటల్లో మళ్ళీ జనాలు ఎక్కువైతారు, పెద్ద ఇష్యూ అయింది అని చెప్పి అల్లు అర్జున్ గారు అయితే మాట్లాడుతున్నారు. ఇంకోటి ఏంటంటే మన విజయ్ తలపతి గారు సలార్ సినిమా చూడటానికి డైరెక్ట్గా ఆయన ఒక్కడే రావడం జరిగింది. ఆయన వచ్చిందన్న సంగతి ఎవరికీ తెలియదు, ఎప్పుడో మన గోట్ మూవీ టైం ఆయన చెప్పడం జరిగింది అనమాట. సో ఇప్పుడు అల్లు అర్జున్ గారు వెళ్ళి రావాలంటే ఎలా అయినా వెళ్ళి రావచ్చు, మీడియాకైనా అభిమానులకైనా ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మూతికి మాస్క్ పెట్టుకొని డైరెక్ట్గా ఒక కారులో వెళ్ళి శ్రీతేజ్ని అయితే కలిసి రావచ్చు. నిజంగా అంత ప్రేమ ఉంటాయి, ఈ మటుకు నేను 100% చెప్పగలుగుతున్నాను. ఇక్కడ భారీ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారే డైరెక్ట్గా చెప్తుండు శ్రీతేజ్ని కలవడానికి రావట్లేదని, అంటే పోలీసు వారి పర్మిషన్ ఉన్నట్టే కావస్తుంది అనమాట. అయినప్పటికీ అల్లు అర్జున్ గారు రావడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. కలవాలంటే ఎలాగైనా కలవచ్చు, కనీసం వీడియో కాల్ చేసి మాట్లాడుకుంటే ఆ ఫొటోస్ అయినా మనకైతే బయటకు వస్తాయి అనమాట. ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు. ఇప్పుడు మన శ్రీతేజ్ తండ్రి ఉందనమాట, ఆయన బయటే తిరుగుతుండు, ఆయన ఇంటికి పిలిపించు, ఇంటికి పిలిపించి ఓదార్చుండొచ్చు. మన శ్రీతేజ్ మన రేవతి గారి భర్తతో ఒక్క ఫోటో అయినా అల్లు అర్జున్ గారికి కనపడలేదు కదా. ఈ విధమైనటువంటి పాయింట్లు అయితే ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు, ప్రతి ఒక్కళ్ళు రేకెత్తిస్తున్నారు. సో మీ కామెంట్ ఏంటి, మీ ఒపీనియన్ ఏంటి? అల్లు అర్జున్ గారి ప్రెస్ మీట్ మీరు చూసారా? ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి అనమాట. చాలా ఇదైతే ఆయనతో మాట్లాడడం జరిగింది, ఎక్కువ టైం ఇంగ్లీష్లో మాట్లాడడం జరిగింది, అవన్నీ కూడా నాకు అర్థమే సావలేదు. సో ఇవాళ మొత్తం కూడా ఇంటర్వ్యూ చూసి అసలు ఇంగ్లీష్లో ఏం మాట్లాడారు, ఏం తెలియజేయదలుచుకున్నారు, మొత్తమే తెలియజేసింది అయితే రేవంత్ రెడ్డి గారి మాటలను అయితే ఆయన ఖండించిండు. నాకు పోలీసుల పర్మిషన్ ఉందన్నాడు, పోలీసులు ఏమో నాకు మేము పర్మిషన్ లేదని చెప్పి లెటర్ అయితే చూపిస్తున్నారు. ఇది ఇంకెక్కడ దాకా వెళ్ళిద్ది అనేటటువంటిది చూడాలి. ఆయన అయితే ఆచి తూచి మాట్లాడతానులే కానీ అంటే లాయర్ గారు రాసి ఇచ్చారా ఇలాంటి ఏం జరిగింది అనేటటువంటిది నాకైతే అర్థం కాదు ఫ్రెండ్స్. సో ఇది అయితే ఇవాళ అయితే ప్రెస్ మీట్లో అల్లు అర్జున్ గారు మాట్లాడింది. మీ కామెంట్ కూడా తప్పకుండా తెలియజేయండి. ఉంటా మరి, బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత వీడియోని షేర్ చేయండి అనమాట. బాయ్, నమస్కారం.